కాకినాడ ప్రభుత్వాసుపత్రి సమీపంలో గల మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం వద్ద 200వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తదితరుల ముఖ్య అతిథులుగా హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలన, బడుగు బలహీన వర్గాల ఉన్నతి, మహిళా అభ్యుదయం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అపారమని కొనియాడారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఆయన చేసిన ఉద్యమాలు వర్తమాన భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి జి శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, వివిధ బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. Birth anniversary of Jyotiba Phule Garu was the father of social equality. He started a social movement which has ignited spirits, and we should always follow the path that he has given to us. Thank you. ఈరోజు చాలా శుభదినం. 1827లో పూణేలో జన్మించిన మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే గారి 199వ జయంతిని కాకినాడ పట్టణంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు, స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు, కేసీ గారు, రమేశ్వర్ గారు, పెంకి శ్రీనివాస బాబా గారు, ఇతర బీసీ వర్గాలకు సంబంధించిన నాయకులు, కేడర్ అంతా పాల్గొనడం జరిగింది. మరి ఈయన సమాజం ఉన్నంత వరకు కూడా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తుల్లో పూలే గారు ఒక వ్యక్తి. ముఖ్యంగా రోజు చదువు ద్వారా, విద్య ద్వారానే సమానత్వం, సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి అయిన, మహిళలు కూడా విద్యని మరి చదువుకోవడం ద్వారానే ఈ సమాజంలో సమానత్వం సాధిస్తారని గొప్ప వ్యక్తి అయిన ఆయన రచనల ద్వారా కూడా సమాజాన్ని ఉత్తేజపరిచి మరి గులాంగిరి అనే నవల ద్వారా మరి ఆ రోజు మనుషులందరూ ఒక్కటే, మన మధ్య భేదాలు ఉండకూడదని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు. ఇలాంటి గొప్ప వ్యక్తులను ఎప్పుడు కూడా మనం గుర్తించుకుంటూ వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమం చేసుకున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు మన కాకినాడ నగరంలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడే కేసీ గారు, భరత్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు సత్యనారాయణ గారు, పెద్ద ఎత్తున బీసీ నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి గాంధీ జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే భావితరాలు భవిష్యత్తుకి పునాదులు వేసిన వ్యక్తులండి ఈయన. అందుకే భావితరాలు తెలియడం కోసం ఈ పుట్టినరోజు కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. నెక్స్ట్ జనరేషన్ తెలియాలని ఆలోచన. 199 సంవత్సరాలు అయినా మర్చిపోలేదండి ఆయన్ని ఈరోజు. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి ఆయనండి. ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగాలనే ఆలోచనతో, అందరూ సమానంగా బతకాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అంబేద్కర్ గారు కూడా వీరిని ఆదర్శంగా తీసుకున్నారు. అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తి. నిన్ననే అంబేద్కర్ గారు పుట్టినరోజు చేసుకున్నాం. ఈ నెలలోనండి గొప్ప మహానుభావులు పుట్టిన నెలండి. జ్యోతిరావు పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, బాబు జగజీవన్ గారు కానీ అందరూ పుట్టినరోజు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున ఆయనండి అసమానతలు తొలగాలి, దేశంలో అందరూ సమానంగా బతకాలి అన్న ఆలోచన కాకుండా స్త్రీలకి విద్యావంతులకి అని చెప్పి మహిళల్ని తన భార్యనే విద్య నేర్పించి ఒక టీచర్గా మొట్టమొదటి మహిళలు స్కూల్ పెట్టి వ్యక్తి.
ఈరోజు ఈ దేశంలో మహిళలందరూ కూడా చదువుకోవడానికి చైతన్యంతో ముందుకు రావడానికి కారణం వాళ్ళ భార్యని ఏదైతే సావిత్రి జ్యోతిరావు పూలే గారి ఆవిడే ఆదర్శం ఈరోజు చెప్పాలండి. అలాంటి మహానుభావుడు. అది ఈరోజు మనం కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనం అంత కాదు కానీ ఎంతో కొంత ఈ సమాజానికి మేలు చేసి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా మన నాయకులు కానీ ప్రజలు కానీ పనిచేసి ముందుకెళ్ళాలని ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజునండి జ్యోతిరావు పూలే కార్యక్రమం అండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు గారు ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తారండి. గత 5 సంవత్సరాలన్నీ నిర్లక్ష్యం చేశారండి. అది వాస్తవాన్ని చూసాను చాలా సందర్భాల్లో. మేము పెద్ద సభలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా చేసి పెట్టారు. ఈరోజు జ్యోతిరావు పూలే భవనం కట్టాలనుకున్నాం, భూమి కేటాయించాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఆ భూములన్నీ కబ్జా చేస్తాం. జ్యోతిరావు పూలే భవనం కట్టాలని కాకినాడలోనే అవన్నీ కబ్జాలు గురైపోయినాయి. ఈరోజు అంత ఆదర్శం